హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం మైదా, కోకో పౌడర్, ఎగ్స్, ఓవెన్, ఎలాంటి విప్పింగ్ క్రీము లేకుండా బేకరీ స్టైల్లో చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పర్ఫెక్ట్ టిప్స్తో పాటు చెప్తాను. ఇలాగే ట్రై చేసి చూడండి. ఇదే మెజర్మెంట్స్తో చాలా బాగా వస్తుంది. సాఫ్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి రెసిపీ. వెల్కమ్ టు టేస్టీ 24 hours. దీనికోసం ముందుగా నేను 1 కప్పు షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. 3/4 కప్పు పంచదారని మిక్సీ పట్టుకుంటే 1 కప్పు పౌడర్ వస్తుంది మనకి. దీనిలోకి 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే రిఫైన్డ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. 1/2 కప్పు పాలు కాచి చల్లార్చుకున్నవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లటివి యాడ్ చేసుకోండి. నార్మల్ పాలు అయితే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ కాబట్టి ఊరికే మెల్ట్ అయిపోతుంది. నేను మైదాని వాడట్లేదండి ఈ కేక్కి, గోధుమ పిండిని వాడుతున్నాను. 1 కప్పు షుగర్ పౌడర్కి 1 కప్పు గోధుమ పిండి ఇలా జల్లించుకొని తీసుకోండి. అప్పుడు మనకి దీనిలో ఏమన్నా లమ్స్ అట్లా ఉన్నా రాకుండా ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి నేను 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడిని యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకుంటున్నాను. ఒకటే డైరెక్షన్లో తిప్పుతూ దీన్ని మంచిగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా పిండిని ఒక డైరెక్షన్లోనే కలపాలి. అప్పుడే మనకి లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ లాగా రావాలండి మనకి. ఇప్పుడు దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్లోకి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు మనకి ఓరియో బిస్కెట్స్ అందరికీ దొరుకుతాయి కదా, లోపల క్రీమ్ తీసేసి 4 బిస్కెట్స్ని మిక్సీ పట్టుకున్నారు అంటే 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ని యాడ్ చేశాను. మీ దగ్గర చాక్లెట్ పౌడర్ ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి మరొక టీ స్పూన్ వరకు పాలను యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోండి బాగా కలిసే వరకు. ఇప్పుడు మనకి పిండి రెడీగా ఉంది. మీ దగ్గర ఏదైనా కేక్ టిన్ ఉంటే దాన్ని తీసుకోండి, లేదంటే మనకి అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదండి ఇలాంటి స్టీల్ బౌల్స్ అయితే. సో నేను దానిలో చేసి చూపిస్తున్నాను. ఇలా బౌల్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని పొడి పిండితో డస్ట్ చేసుకోవాలండి బౌల్ మొత్తము. ఇలా ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎక్సెస్ పిండి ఏమీ ఉండకుండా తీసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, దాన్ని 1 by 1 ఇలా ఆల్టర్నేటివ్గా వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. అప్పుడు మనకి కేక్ తింటున్నప్పుడు 2 ఫ్లేవర్స్ ఈవెన్గా తగులుతూ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ చాక్లెట్ లేయర్, దానిపైన మళ్ళీ వెనిలా లేయర్, అట్లా లేయర్స్గా వేసుకోవాలి పిండి మొత్తం అయిపోయే వరకు. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మనం క్రీమ్ అట్లా ఏమి వద్దు అనుకుంటే ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడానికి ఒక ఫ్లవర్ షేప్ లాగా డ్రా చేసుకోండి. టూత్ పిక్ తీసుకుని ఇలా లోపలికి లైన్స్ లాగా లాగారు అంటే మంచి ఫ్లవర్ షేప్ అయితే వస్తుందండి. మీకు స్టిక్కీగా అనిపిస్తే ప్రతి లైన్ తర్వాత ఒకసారి టూత్ పిక్ని వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ లైన్ డ్రా చేయండి. సో క్రీమ్ ఏమీ లేకుండా ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత 3-4 సార్లు ట్యాప్ చేసామంటే లోపల ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. ముందుగా నేను కొంచెం మందంగా ఉండే ఏదైనా గిన్నెను పెట్టుకోవాలి. దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. లోపల ఒక స్టాండ్ పెట్టేసి 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్నాను. ఇలా ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి మనం కేక్ బ్యాటర్ వేసుకున్న కేక్ టిన్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మూతని కంప్లీట్గా క్లోజ్ చేయాలండి. ఎటువైపు నుంచి స్టీమ్ అనేది బయటికి రాకూడదు. అలా కంప్లీట్గా క్లోజ్ చేసి మనం కేక్ని బేక్ చేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని 40 minutes బేక్ చేసుకోవాలండి. గోధుమ పిండి కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో 40 minutes పడుతుంది. 40 minutes తర్వాత మూత తీసి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలా టూత్ పిక్ని పెట్టుకొని టూత్ పిక్ ఒకసారి గుచ్చి చూసాము అంటే క్లీన్గా బయటికి వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. లేదు ఏదైనా వెట్ అట్లా ఉంది అనుకుంటే స్టిక్కీగా ఉంటే మరొక 5 minutes బేక్ చేసుకోండి. ఇలా బేక్ అయిన తర్వాత వెంటనే ఆ బౌల్లో నుంచి తీసి పక్కకు పెట్టండి, లేదంటే మాడిపోతుంది. కంప్లీట్గా చల్లారనివ్వండి. దీన్ని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత చాక్ తోటి ఇలా ఎడ్జెస్ని ఒక్కసారి స్క్రాచ్ చేసుకోవాలి.
తర్వాత ఏదైనా ప్లేట్లోకి రివర్స్ పెట్టుకొని వెనుక వైపు మనం ట్యాప్ చేసామంటే ఈజీగా డీమౌల్డ్ అయిపోయి వచ్చేస్తుందండి మన కేక్. అంతే, కేక్ అయితే రెడీ అయిపోయింది. డైరెక్ట్గా ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఈజీగా ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్ కోసం నేను ఓరియో బిస్కెట్స్ని వాడానండి. ఒక 6 ఓరియో బిస్కెట్స్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నామంటే ఇలా క్రీమ్ వస్తుంది. ఈ క్రీమ్ని మనం కేక్ పైన ఇలా వేసుకోవడమేనండి. ఈవెన్గా కేక్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా నేను ఎడ్జెస్ అవి ఏం డిస్టర్బ్ చేయట్లేదండి. మీకు కావాలి అనుకుంటే వీటన్నిటిని ఈక్వల్గా చాక్ తోటి ఈవెన్గా అనుకోండి. ఇలా కూడా బాగుంటుంది, చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. దీనిపైన నేను కొన్ని స్ప్రింక్లర్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. అంతే అండి, మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ రోజ్ ఫ్లవర్స్ని నేను ఓరియో బిస్కెట్ లోపల మనకి క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్తోని చేశానండి. మీకు ఇది ఎలా చేయాలి అని డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతే అండి, ఎంతో యమ్మీగా ఉండే చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిందండి. చూడ్డానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కట్ చేస్తుంటేనే అర్థమైపోతుంది కదా, ఎంతో సాఫ్ట్గా వచ్చింది, స్పాంజీగా. సేమ్ బేకరీలో మనం తెచ్చుకునే కేక్స్ లాగానే ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఎలాంటి విప్పింగ్ క్రీము, మైదా, ఎగ్స్ ఏమీ యూజ్ చేయకుండా, ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ కేక్ని. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చేస్తుంది. సో ఈసారి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి మీరు కేక్స్ని బయట కొనకుండా ఇలానే బేకరీలో లాగా ఇంట్లో చేసి చూడండి. అందరూ మెచ్చుకుంటారు, అందరూ ఇష్టంగా కూడా తింటారు, అంతే హెల్దీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ అండి Tasty 24 Hours ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.